శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం 8వ భాగం 3/5/26. సమాధి అనే పేరు గల వైశ్య వృత్తాంతం. పూర్వం చైత్రవంశంలో పుట్టిన సురధుడనే రాజు సమస్త భూమండలాన్ని పాలిస్తాడు. ఆ సురధ మహారాజు కోల విధ్వంసులు ప్రసిద్ధి చెందిన రాజు ప్రబల శత్రువులై వాళ్లతో సురధుడికి యుద్ధం జరిగి ఆ కోలా విధ్వంసుల చేత అన్యాయ యుద్ధంలో ఓడింపబడిన సురధుడు ఒక గుర్రాన్ని ఘోర అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ అడవిలో పశుపక్షాదులతో నిండింది. ముని ఋషులతో ప్రకాశించేది ప్రశాంతమైనటువంటి మేధస ముని ఆశ్రమాన్ని చూసి అక్కడ మేధస ముని చేత సత్కరింపబడి కొంతకాలం ఆశ్రమంలో మళ్ళా మమకారం చేత ఆకర్షింపబడ్డ మనసు కలవ తాను పోగొట్టుకొని రాజ్య సంపదలను ప్రజలను గురించి ఎప్పుడూ చింతిస్తూ ఆ ముని ఆశ్రమంలో ఇటు అటు తిరుగుతాడు. ఒకనాడు ఆశ్రమ ప్రాంతంలో ఒక వైశ్యుణ్ణి చూసి, ఆర్య, మీరెవరు? ఇక్కడికి రావటానికి కారణం? ఎందువల్ల శోకగ్రస్తుడుగా ఖిన్నుడుగా కనిపిస్తున్నారు అని స్నేహపూర్వకాలైన ఆ వాక్యాలు విన్న వైశ్యుడు వినయంతో, రాజా, నేను సంపన్న వంశంలో పుట్టి సమాధి అనే వైశ్యుడనే పేరు కల నేను చేసిన నిరంతర దాన ధర్మాలు నత్స ధనలోలుపులైన అంటే ధనం మీద ప్రేమగా పుత్ర మిత్రాదులు నన్ను బయటికి పంపేశారు. ఈ అరణ్యానికి వచ్చా. ఇక్కడ ఉండటం చేత నా పుత్రాదుల కుశలాలు నాకేం తెలియటంలా. నా మనసు ఎప్పుడు వాళ్ళ యోగక్షేమాల గురించే ఆలోచన. రాజా, దుష్ట స్వభావులై నా కొడుకులను ఈ రీతిగా నా మనసు ప్రేమపూరితై ఉండడం అనుచితమని తెలిసినా నాకు ఎందుకు ఇలాంటి చిత్త సంక్షోభం కలుగుతుందో చెప్పలేను అని. అప్పుడు సురధుడు సమాధి మేధసముని దగ్గరికి వెళ్ళి తమ వృత్తాంతాలను తెలిపి ఆయన విద్యుత్తంగా సత్కరించి, మునీశ్వర, నేను రాజ్యాన్ని కోల్పోయిన వాడై ఆ రాజ్యం మీదే మమత్వం కలిగిపోయి ఇతడు పుత్రాదుల చేత వెడలగొట్టబడిన వాడైన సదా వారి ఎందే అనురక్తుడై ఇట్లా అతడు నేను ఈ విషయాల్లో దోషం చూస్తూనే ఉంటే వాటి మంద మమత్వ బుద్ధి కలిగి దుఃఖితులమై, మహానుభావ, వివేకవంతులమైన మాకు ఈ మూఢత్వం ఎందుకొచ్చి జ్ఞానవంతులకు కూడా ఇలా మోహం కలగటం ఎలా సంభవిస్తోందో, ఇలా అవటానికి గల కారణమేమిటో దయతో తెలియచేయ. అప్పుడు మేధసుడు, నాయనలారా, ఇంద్రియ గోచరమైన జ్ఞానం సమస్త ప్రాణులకు ఉండదు. మోహపూరితమైన ఆ జ్ఞానం మానవులకు ఇతర పశుపక్షాదులకు సమానం. సృష్టి స్థితి లయకారిణి అయి మహామాయా ప్రభావం చేత ఎప్పుడు ఈ సృష్టి అంత బలాత్కారంగా మోహింపచెయ్యబడుతో భగవతి అయిన ఆది జ్ఞానులకు సైతం బలవంతంగా ఆకర్షణ కలిగి మమత అనేటువంటి సుడిగుండెలు తోసేస్తారు. ఆయా యోగనిద్ర యోగమాయ కన్యక అనబడేటువంటి ఆ పరాశక్తి నిర్గుణమై బ్రహ్మరూపం కలది, గుణాత్మకమై ప్రకృతి రూపం కలదిగా ఉంటుంది. ఆమె చేతనే ఈ చరాచర జగత్తంతా సృష్టింపబడు. ప్రసన్నురాలు వరదాయిని అయిన ఆ దేవి మానవులకు ముక్తిదాయిని అవుతారు. అప్పుడు ఆ స్వరధ
సమాధులు. ఓ మహాముని, తమరు మహామాయ అని, యోగమాయ, కన్య అని తెలుపుతున్న ఆ దేవి ఎవరండి? ఆమె మహిమను గురించి వివరంగా చెప్పండి. అప్పుడు ఆ సుమేధుడు వాళ్ళతో, మానవోత్తములారా, పూర్వం మార్కండేయ మహర్షికి బ్రహ్మ చెప్పిన విధం దేవీ మహాత్మ్యాన్ని నేను మీకు చెబుతాను. సావధాన చిత్తంతో విను. కల్పాంతంలో జగత్తంతా ఒకటైపోయి ప్రళయ జలరాశి రూపంలో ఉండగా భగవాన్ మహావిష్ణు శేషతల్పశాయి అయి యోగ నిద్రలో ఉంటారు. విష్ణుదేవుడి చెవిలోని మలినం నుండి మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు ఏర్పడి బ్రహ్మను చంపే ప్రయత్నం చేశారు. విష్ణునాభి కమలంలో కూర్చుండి ఉన్న ప్రజాపతి అయిన బ్రహ్మ, మహోగ్రులైన రాక్షసులు ఇద్దరిని, అలాగే నిద్రిస్తున్న మహావిష్ణువుని విష్ణుని మేల్కొల్పడానికి ఆయన నేత్రాలలో వసించి ఉన్నది విశ్వేశ్వరి. సృష్టి స్థితి లయకాలాల మూలమైంది విష్ణువు వశం చేసుకొని ఉన్నది అయిన యోగ నిద్రాదేవి ఏకాగ్ర చిత్తుడై ఇలా ప్రార్థించారు. దేవి, నువ్వు స్వాహా మంత్రమేను, నువ్వు స్వధా మంత్రం, స్వరాలకు వషత్కారం నువ్వే, శుద్ధవు నువ్వు, నాశన రహితం, శాశ్వతం నువ్వే. త్రిమాత్మకమై ఓంకార పూర్ణంగా ఉచ్చరించదగే శక్యంకారి నిత్యస్వరూపినివి, అర్ధమాత్రపు నీవు, దేవతల జనని, పరదేవత సావిత్రివి నువ్వే అన్నిటికీ మూల కారణమైన ప్రకృతి. త్రిగుణాలను ప్రవర్తింప చేసేదా కల్పాంత ప్రళయాంత కాళరాత్రి, అంతిమ ప్రళయకాలపు మహారాత్రివి నువ్వే. మహాభయంకరమైన మోహరాత్రి నువ్వు లక్ష్మివి, ఈశ్వరి, ప్రబోధాన్ని కలిగించే విజ్ఞానమైన బుద్ధికి కూడా లక్ష, తుష్టి, పుష్టి, శాంతి, ఓర్మి స్వరూపి. విష్ణువుడు నన్ను ఈశ్వరుడు శరీరధారులైన జీవులందరి నిన్ను స్థుతించ శక్తి ఎవరికి ఉంటుందమ్మా? దేవి, ఇలాంటి ఉదార ప్రభావ శక్తి సంపన్నురాలవై నువ్వు అప్రతిహితులైన ఈ మధుకైటవాసురుల నీ మహిమ చేత సమ్మోహితులను చేయి. జగత్స్వామి అయి ఆ అచ్యుతుడు త్వరగా మేల్కొని ఈ మహాసురులను వధించినట్టు చెయ్యి. అలా స్తుతింపబడిన యోగ నిద్రాది విష్ణుదేవుడు సర్వాంగాల నుండి బయటికి వచ్చి విష్ణువు నిద్ర నుండి మేల్కొ తన జగన్నాథుడు దురాత్ములై అతి పరాక్రమవంతులై క్రోధ అరుణ నేత్రుడు బ్రహ్మను మింగేయటానికి ఉద్యమిస్తున్న వాళ్ళనై మధుకైటభులను చూసి అప్పుడు ఆ విష్ణువు తన చేతులలోని ఆయుధాలను ఉపయోగించి 5,000 సంవత్సర వాళ్లతో యుద్ధం చేసి అప్పుడు బలగర్వితులు మాయామోహితులు అయిన మధుకైటభు జనార్దనుడితో నువ్వు మా నుండి వరం కోరుకో అని అప్పుడు ఆ భగవానుడు, నా ఎడల మీరు సంతుష్టులైతే నేడు నాచే వధింపబడండి, కనుక నాకు ఇప్పుడు ఇంకొక వరంతో ప్రయోజనం, ఇదే నేను కోరుకునే వరం. అలా వంచితులైన ఇద్దరు రాక్షసులు జలమయమైన సర్వ జగత్తును చూసి కమలాక్షుడితో, భూమి ఎక్కడ మునిగి ఉండదు ఆ స్థలంలో మమ్ము చంపమని అప్పుడు భగవానుడు అలాగే అని శంఖచక్ర గదాధారి వాళ్ళని తన తోడలపై ఊరువుపై పెట్టుకొని చక్రాయుధం తలలు నరికేసి అని చెప్పి మేధసులు సమాధి స్వరధులతో, నాయనలారా,
దేవి ఈ శ్రేష్టమైన మహాత్మ్యాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పా. దేవి అలాంటి ప్రభావ సంపన్నుల. ఓ ధీర వరులారా, ఆ పరమేశ్వరి శరణు పొంద. తనను పూజించేవాడు ఆమె భోగాన్ని స్వర్గమోక్షాలను ప్రసాదిస్తూ మమకారాలను రాజ్యభ్రంశం వల్ల కిందులైన సురధ దర్పాలు సమాధి వైశ్యుడు ఆ పలుకులు విని మేధసుకు నమస్కరి తపం చెయ్యటానికి వెళ్ళి అంబా సందర్శనార్థులై ఆ వైశ్యుడు రాజు ఒక నదీ తీరంలో ఇసుక తిన్న మీద కూర్చొని శ్రేష్టమై దేవీ సూక్తాన్ని జపిస్తూ తీవ్రమైన తపం చేసి ఆహారం తీసుకో మనస్సులు దేవిదో మీదే ఏకాగ్ర బుద్ధితో వాళ్ళిద్దరూ తమ శరీర రక్త బిందువులకు తడిసిన బలులను సమర్పించారు. లోకరక్షకురాలైన చండిక వారి ఘోర రక్త బిందువులతో తడిసిన బలులను సమర్పించారు. తపస్సుకు సంతృష్టి చెంది ప్రత్యక్షమై కావాల్సిన వరం కోరుకోమంది. అప్పుడు సురధరాజు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి పొందేట్లుగా అనుగ్రహించమని. సుమేధ ఋషి బోధనిచే జ్ఞానం పొందినవాడు విరక్త చిత్తుడు ప్రాజ్ఞుడై సమాధి వయసు తనకు తన బంధువర్గానికి 102 గోత్రాల వాళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదించమని జగన్మాతను వరం కోరి. అప్పుడు ఆ దేవి సమాధిని చూసి, నాయన, నేను నీ తపస్సు చేత చాలా సంతోషం పొందానురా. కానీ నీ బంధువర్గం వాళ్ళంతా మోక్షం పొందాలంటే వాళ్ళందరికీ కర్మఫలం నిశ్శేషం అవ్వాలి. నువ్వు ఇప్పుడు కోరికల చేత బంధితుడయ్యి కనుక నువ్వు మరికొన్ని జన్మలు పొందిన తరువాతే పూర్వముక్తి పొందవు. అంచేత నువ్వు భవిష్యత్ కలియుగం కుసుమ శ్రేష్ఠి అని వైశ్య ప్రభువులపై జన్మిస్తావు. అప్పుడు నేను వాసవి కన్యకా పేరుతో నీకు కుమార్తెని పుట్టి అధర్మాన్ని అణచడానికి ఆత్మార్పణం కావించే నెపంతో ఒక అపూర్వ మహోద్యమాన్ని నిర్వహించి నీకు నీ బంధువర్గానికి అందరికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అంతవరకు నువ్వు నీ బంధువులు మహోన్నత పుణ్య పదాన్ని పొందినవాడు సమస్త సౌఖ్యాల కాలం గడపండి అని వరవి. అలా దేవి వాళ్ళ కోరిన వరాలు తీసుకొని ఇచ్చి అంతర్ధానం అయ్యి సురధరాజు దేవీ వర ప్రసాదంతో రాజ్యాన్ని పొంది మరుసటి జన్మలు సావర్ణి అనే పేరు గల మనువైపోయాడు. సమాధి వైశ్యుడు ఆత్మజ్ఞాన సంపద అనేక మందికి పంచి తన స్వీయ వంశాన్ని సమాజాన్ని మోక్ష మార్గాన్ని చూపుతూ కాలాన్ని గడిపి తర్వాత జన్మలు కైలాసమాసులై సిద్ధ వైశ్యుల నాయకుడై జన్మి అని ఇలా సూతుడు శౌనకాది మహర్షుల సమాధి స్వరధుల వృత్తాంతాన్ని దేవి మహాత్మ్యాన్ని గురించి చెప్పి 5వ అధ్యాయం రేపు సూతముని ఋషుల పరాశక్తి యొక్క అవతార గాథలను చెప్తాడు. రేపు ఎలా చెప్తాడో రేపు తెలుసుకో.